ఎందువల్ల రఘుమహారాజు గారు గొప్పవారు సంపాదిస్తాడు రఘుమహారాజు దేని కొరకు ఎక్కడ ఆ డబ్బు ఖర్చు పెడితే ఎక్కువ ఉపయుక్తమవుతుందో ధర్మం నిలబెడుతుందో అక్కడ ఖర్చు పెట్టేయడానికి సంపాదిస్తాడు దాచుకోవడానికి కాదు అన్ని యజ్ఞములు చేశారు అన్ని యాగములు చేశారు అంటే ఎంత దానం చేయవలసి ఉంటుంది అంటే ఎంత వచ్చిందో ఆదాయం అంతా కూడా మళ్ళీ దాన ధర్మాల రూపంలో లోకంలో 10 మంది సంతోషంగా ఉండడం కోసం వెచ్చి ఇచ్చిన వాడు అని దాని అర్థం 100 రాజసూయ యాగములు చేశాడు 1000 అశ్వమేధములు చేశాడు ఇన్ని గొప్ప పనులు చేసి ఇంద్రాది దేవతలను తృప్తిపరచాడు దేవతలందరూ కూడా సంతోషించారు ఎక్కువ మాట్లాడడం చేతకాక కాదు ఎక్కువ మాట్లాడితే అమృత దోషం వస్తుందేమో చటుక్కుని నేను చేస్తానులేండి అని అన్న తర్వాత ఆ కార్యం చెయ్యలేని పరిస్థితి ఏర్పడుతుందేమో అమృతం చెప్పిన దోషం వస్తుందేమో అందుకని ఎక్కువ మాట్లాడడం దండయాత్రలు చేశాడు హింస కొరకు కాదు కీర్తి కొరకు ధర్మపత్నిని స్వీకరించి సంసారమునందున్నాడు నిరంతర కామోపభోగము కొరకు కాదు కేవలము ఆయన తన యొక్క వంశము నిలబడడం కోసమని ధార్మికమైనటువంటి సంతానమును పొందడం కోసమని ధర్మపత్నిని స్వీకరించి గృహస్థాశ్రమంలో ఉన్నాడు ఈ 4 చాలా చాలా గొప్ప గుణములు కనుక ఆ వంశం రఘువంశము అని పేరు మారింది రఘువు పుట్టిన కారణం చేత ఆ వంశములకు రఘువంశము అని పేరు వచ్చింది అంటే ఆయన ఎంత గొప్పవాడో అర్థం చేసుకోవచ్చు